హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య పవన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి బెస్ట్ మెమొరీ అంటే వాళ్ళ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ అనేది వాళ్ళకు లైఫ్ టైం మెమొరబుల్ మూమెంట్ అనమాట. సో అలాగే నాకు కూడా అనమాట. ఈ మూమెంట్ను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోనైతే నేను మీకోసం పెడుతున్నాను. చూసి అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగ ఉందో కూడా. ఇది వచ్చేసి పెళ్లి కూతురు రోజు అండి. పెళ్లి కూతురు రోజు ఇక్కడ పూజ జరుగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది హాఫ్ శారీలో అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ మేనత్తలు అనమాట. మామూలుగా ఫంక్షన్లో పూజ జరుగుతుంది కదా, అలాగే పూజ అనమాట. ఇది వచ్చేసి క్లిప్ మధ్యలో ప్రీ వెడ్డింగ్ అప్పుడు దిగిందనమాట. ఇలా పూజ అంతా మా పిన్ని, మా నాన్నమ్మ అంతా ఇంకా రిలేటివ్స్ అందరు ఉంటారు కదా, అలాగే అనమాట. ఇది వచ్చేసి పసుపు దంచడం అంటారు కదా. ఇక్కడైతే మా వాళ్ళకి అందరికి ఏమైందంటే అది ఏమంటారు, తిరగలి అయితే ముందుకి మూవ్ అవ్వట్లేదు. మామూలుగా అయితే వడ్లను విసురుతారు కదా, మూవ్ అవ్వట్లేదని చెప్పేసి దాంట్లో అయితే బియ్యం పిండి వేసారనమాట, రుబ్బారు. ఇప్పుడు వచ్చేసి ఏమంటారు, సుంకులొడ్లు అంటారు మా దాంట్లో అయితే, అవి అనమాట. ఇప్పుడు ఆ విసురాయిలో రుబ్బిన పిండితోటి వడియాలు పెడతారనమాట. ఇది మా ట్రెడిషను. హల్దీ ఫంక్షన్ అనుకోండి. ఇది అయితే ఇంకా అందరికీ పసుపు రాస్తున్నారు, హల్దీ ఫంక్షన్ లాగా. కాకపోతే సపరేట్గా అయితే ఏం చేయలేదు. ఇక్కడ హల్దీ ఫంక్షన్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు అనమాట, ఒకరికొకరు పసుపు రాసుకొనేసి. ఇది వచ్చేసి మా మేనత్ అనమాట. ఇదిగోండి అందరికీ మా పెద్దమ్మ, అందరు మెయిన్ అనమాట. అక్కడ ఇంకొక పెద్దమ్మ పక్కన కనిపించేది, వాళ్ళు కూడా ఒక్కొక్కరికి పూసుకుంటూ ఉన్నారు పసుపుని. ఇదైతే మా ఇప్పుడు వచ్చేసి ఇవి ఏమంటారు, సుంకులొడ్లు అంటారనమాట. ఇవి వడ్లు, అవి ఒక ప్లేట్లో పోసుకొని తలపైన ఏం చేస్తారంటే ఒక గోల్డ్ రింగ్ పెట్టేసి అలా వడ్లు చెరుగుతారనమాట మన పైన. ఇది కూడా ఒక మూమెంట్ అనమాట. ఇక్కడ వెనకాలైతే మా చెల్లెలు అనమాట ఈ డ్రెస్లో. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి హారతి ఇస్తున్నారనమాట. ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత వచ్చేసి హారతి. ఇది నెక్స్ట్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ కూడా అన్నీ